అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా పట్టణ అధ్యక్షుడు మందుల గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఎన్నో కష్టాలు నష్టాలు నిద్ర లేకుండా అందరికీ సంఘటన చేసి మరి పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారు లేనటువంటి స్వతంత్రం వచ్చేదాన్ని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అంతటి మహనీయుల్ని స్వతంత్రం తీసుకొచ్చి స్వతంత్రంగా మాట్లాడే హక్కు కల్పించి ఈరోజు ఈ భారతదేశంలో మరి వారి వారాల్లో ఇంత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో ఒక కుట్రతో భాగంగానే వారిని కడమరులు చేద్దాం. మహాత్ములు ఇక్కడ గణమనంతో ఒక దుష్ట ఆలోచనతో నిండిపోతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో చితికిపోయే కుటుంబాలకు ఆధారంగా 100 రోజులు ఖచ్చితంగా వారి పని కల్పించాలి. ఏ రాష్ట్రమైనా భారతదేశంలో ఏ మూల ఉన్నా ప్రతి రైతు కూలి ఎవరు కర్మతో మారద్దు, ఎవరు కూడా ఉపవాసం ఉండొద్దు అన్నటువంటి మంచి లక్ష్యంతో మరి ముందుకు చేసినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో మరి మహాత్మా గాంధీ గారి సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో చట్టాన్ని తీసుకొచ్చి పద్ధతి కల్పించింది. ఈ రోజు దాని పేరు మార్చి బీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే అని అమలు చేస్తామనేటువంటి విధానంగా ముందుకు పోతా ఉన్నా. అంటే దీన్ని కుట్ర ఏం కుట్ర? మహాత్మా గాంధీ గారు పేరు కనబడదు. ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎంత హసైగా పెడుతున్నారు గాంధీ గారి ఫోటోలు. అసలు నేను మనిషిగా ప్రశ్నిస్తున్నా, మనిషిగా పుట్టాలని ప్రశ్నిస్తా ఉన్నా. చాలా అసభ్యంగా చాలా నీచంగా పెడతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది! అసలు ఈ వ్యక్తి ఎక్కడ ఉంటుండే? ఈ సోషల్ మీడియాలో ప్రచారం వ్యక్తి ఎక్కడ ఉంటుండే? స్వతంత్రం రాకపోతే తెల్లవారు చెప్పుల కింద ఉంటుండే, తెల్లవారి మోచేత నీళ్ళు రావాల్సిన అవసరం ఉండే. మరి అటువంటి వ్యక్తిని నీచంగా చిత్రీకరించి ఈ విధంగా సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. వీరిని భగవంతుడు కూడా శ్రమించడం. ప్రపంచంలో నమ్మేటువంటి వారి దేవుళ్ళు, అన్ని మతాల దేవుళ్ళు కూడా ఏ దేవుడు వాళ్ళు శ్రమించరు. ఇది గుర్తుగారని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారం మార్చి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా ప్రజలకు గౌరవం ఉందో భారతీయ జనతా పార్టీ అదే గౌరవంతో ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ మరి ముఖ్యంగా ఈ 100 రోజుల పని కల్పించాలి. ఈ 100 రోజుల పని హక్కు అనేది ప్రజల హక్కు, ఎవడబ్బా సొత్తు రాదని ప్రజల హక్కు. ఆ చట్టాన్ని రద్దు చేసేటువంటి విధానమే తప్పు. ఆ చట్టాన్ని రద్దు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే, ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఈ ఉద్యమం ఆగదు, ఇంతవరకు ఆగదు. ఈరోజు ప్రారంభమైంది. ఆ చట్టం రద్దేవని మేము పోరాటం చేస్తాం. కార్మికులు ఉపాసం పెడతాం. మీరు కేంద్రం నిధులు కాదు 60% ఇస్తాం. అదానీ అందాల ధారదత్తం చేసే విధంగా ఈ చట్టం. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, స్థానిక మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన్రేగా చట్టం గురించి బీజేపీ పార్టీ చేసే కుట్రల గురించి మరి మన డిసిసి అంజన్న గారు వివరంగా చెప్తారు. మీరేందంటే ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి కాబట్టి రేపు 10 గంటల నుంచి 1 గంటల వరకు ఒక్కొక్క వార్డుకి 3 పేర్ల చొప్పున మరి మన క్యాంప్ ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది. మరి రామాయణపేట్ మున్సిపాలిటీ, మెదక్ మున్సిపాలిటీ ఇద్దరు కూడా రేపు వెళ్ళి మన క్యాంప్ ఆఫీస్లో పేర్లు సబ్మిట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన్రేగా చట్టం, బీజేపీ పార్టీ చేసే, కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రల గురించి మన డిసిసి ఆంజనేయులు గౌడ్ గారు వివరంగా మరి మీకు చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.